ఎవరు పెరిగేటది పల్లెక్కండి, అందరూ పైకెక్కండి. లేదా వారికి విద్య వైద్యమే రెండే మన రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి గొప్ప మాట. ఆ రెండింటినీ కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞాపన మీ ద్వారా చేస్తారు. సూపర్ 6 అని ఎన్నికల ముందుకొచ్చారు. ఒక్క సూపర్ 6లో ఒక్క హామీని వారు నెరవేర్చినటువంటి పాపని పోలేదు. ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకొస్తూ డిఎస్సి అయితే మేము పెట్టేస్తున్నాం, తొలి సంతకం మాది డిఎస్సికి అన్నారు. ఈ రోజుకి డిఎస్సి నిర్వహించలేనటువంటి పరిస్థితి. మాటలు చూస్తే కోటలు దాడుతున్నాయి, చేతలు చూస్తే ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. ఏదైనా మాట్లాడినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడటం ఎంతసేపు జగన్ గారు ఇలా చేశారు. రోడ్డు మీద గేదె నింది, ఆ గేదె ఎందుకు నింది జగన్ గారి వల్ల ఇది. అంతే తప్ప దానికి ఒక కారణం ఏమీ లేదు. ఇటువంటి ప్రభుత్వంలో బతకటం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని చెప్పేసి తెలియజేస్తారు. అన్యాయాలు చేస్తా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి, గడవెత్తాలనేటువంటి యువత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, విద్యార్థులకి యువకులకి న్యాయం జరిగేట్టుగా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు మోసమే చేస్తారు, శక్తిని చేయరు అన్నటువంటి విషయాన్ని మరోసారి నిరూపించుకోవడం జరిగింది.